దీని మూలంగా జనంలో ఒక ఒక ఇన్సెక్యూరిటీ వస్తుంది, మా వీళ్ళతో కాదు అనేది. కాబట్టి అది క్రియేట్ చేయదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే బయట మాట్లాడచ్చు, గొడవలు పెట్టుకున్నా కూడా నీ అభిప్రాయం ఏదైనా ఉంటే పార్టీ కమిటీలో చెప్పు. అంతేగాని ఎవరమైనా కూడా ఓపెన్గా రోడ్ల మీదకి వచ్చి లేదా మీడియాకి వచ్చి ఈయన ఇష్టం లేదు ఆయన ఇష్టం లేదు ఆయన, అట్లాంటప్పుడు ఇష్టమా కష్టమా అనేది తర్వాత. నా ఒక్కదానికి ఇష్టం లేదు, నేను నలుగురు ఉన్నారు అభ్యర్థులు కాంటెస్ట్లో, నేను కూడా ఆశావాహురాలు అనుకో. ఉదాహరణకు నీ ఆశపడంలో తప్పు లేదు, కానీ ఎదుటోళ్ళ మీద నువ్వు ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడం అంటే అది పార్టీకే మైనస్ అవుతుంది. పార్టీకి మైనస్ చేయాలనుకున్న వాళ్ళు బయటికి రోడ్ల మీద మాట్లాడతారు. వితిన్ కమిటీలలో మాట్లాడినటువంటి వాళ్ళు పార్టీని బాగు చేసుకుంటూ మంచి నాయకత్వాన్ని కోరుకునే వాళ్ళు ఉంటారు. ఇదే ఎంత దుర్మార్గం అంటే, ఇదే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మినిస్టర్స్ వస్తే ఎరువుల కర్మాగారానికి వీళ్ళు ఎమ్మెల్యే ఎంపీ పోయి అడ్డుకుంటారు. ఇదే స్టేట్ మినిస్టర్సో లేకుంటే ఎవరైనా అధికారులు వస్తే లోకల్గా ఉన్నటువంటి ప్రజలకు అడ్డుకునే శక్తి లేదు. ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ అండి. అయిపోయినాయి. తప్పు చేస్తే వ్యక్తులను శిక్షించాలి, సస్పెండ్ చేయాలి, పని చేయాలి. అది తప్పు చేసినోడు అని అన్నప్పుడు వాళ్ళని ఇంకో దాంట్లో షిఫ్ట్ చేయడం అంటే అక్కడ తప్పు చేయరని ఏమన్నా గ్యారెంటీ? కాబట్టి చాలా వరకు వీఆర్ఓలకు ఇవాళ గజ్వేల్లో కేసీఆర్ గారు ఎంత ఉంది, ములుగులో సీతక్కకి ఏముంది, లేకుంటే మీకెంత ఉంది అనేది వీఆర్ఓ చేతులు అందరి చిట్టాలు ఉన్నాయి. సో వాళ్ళను వాడుకునేంత వాడుకున్నారు, మార్చుకునేంత మార్చుకున్నారు. సరే నువ్వు మీరు అన్నట్టుగానే కొంతమంది అవినీతి చేశారు. పాపం నేను సాగులో ఉన్నా, నా పేరు మీకు ఇచ్చేసారు. కేసీఆర్ ఏం చెప్పిండు, భూప్రక్షాళనలో చాలా అద్భుతంగా ఉండదు, గొడవలు ఉండే, డిస్టర్బెన్స్ ఉండదు, బాగా 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 అన్నాడు. బాగా బాగా అంటే అందరు బాగా బాగా దాదాపు 3 ఏళ్ళు ఆఫీసుల చుట్టూ తిరిగి లాస్ట్కి ఎంఆర్ఓ మీదకి పెట్రోల్ పోసే పరిస్థితి, ఒక ఎంఆర్ఓ 100 కోట్లు, ఒక డిప్యూటీ కలెక్టరే 1.5 కోటి దొరికే పరిస్థితి, ఇట్లాంటివి చాలా జరిగినాయి. వీళ్ళెవరిని ఆ వ్యవస్థను మరి అక్కడ కూడా రద్దు చేయాలి కదా, అదెందుకు రద్దు చేయవు? ఎందుకంటే ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వీఆర్ఓల దగ్గర క్షుణ్ణంగా ప్రతి ఒక్క రికార్డు ఉంటుంది వాళ్ళ దగ్గర. దాంతో ఏ రైతుకు ఎంత పోతుంది, ఆయన దున్నుతున్నాడా, ఆయన సాగులో ఉన్నాడా, ఆయన ఎన్ఆర్ఐయా, భూస్వామి, ఇవన్నీ వస్తాయి. మళ్ళీ అదే ముఖ్యమంత్రి ఏమంటాడు, వీఆర్ఓలు లంగలు దొంగలు, అందుకని వ్యవస్థ తీసేసిన అన్నాడు. మరి అదే వీఆర్ఓలు ఇచ్చినటువంటి రికార్డుల మీద ఆధారపడి మీరు రైతు బంధు ఇచ్చారు, 1,50,00,000 ఎకరాల్లో ఇచ్చినా అని గొప్పగా చెప్పుకున్నారు అసెంబ్లీ. మరి వాళ్ళు లంగలు దొంగలైనప్పుడు వాళ్ళు ఇచ్చిన రికార్డు కూడా లంగ దొంగ ఉంటుంది కదా, అది ఎట్లా కరెక్టు? కాంట్రడిక్టరీ. కానీ ప్రభుత్వం ఏముంటుందంటే ఎక్కడ వ్యతిరేకత రాలేదు, అన్ని చోట్ల పాలాభిషేకాలే జరుగుతున్నాయి అంటుంది. వాళ్ళు బాగుంది అన్న ప్రతి సబ్జెక్ట్ ఉంది అండి, బాధలు ఎక్కడనే చూడండి, మీ పెట్టండి చూడండి. మీరు చాలామంది రకరకాల సెక్షన్స్ మాకు ఫోన్లు చేసి మాకు లెటర్స్ ఇచ్చి ఇవి మాట్లాడండి అని చెప్పారు. ఇవాళ ఒక రైతు వరద నష్టం పోయింది, వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలని మా కాంగ్రెస్ కిసాన్ సెల్ వాళ్ళు ధర్నా చేద్దామంటే ఎక్కడో అక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. పాలాభిషేకానికి పర్మిషన్లు చేయబట్టే, నిరసన తెలియజేయడానికి అరెస్టులు చేయబట్టే. ఇదే ఎంత దుర్మార్గం అంటే, ఇదే దిగిపోవడానికి లేదు. కాబట్టి వారేం రాష్ట్రానికి అన్యాయం చేయట్లేదు, కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేయట్లేదు. కాబట్టి ఖచ్చితంగా కమిటీలు మార్పులు చేర్పులు అనడానికి ఒక టైం ఉంటుంది, ఆ టైం ప్రకారం చేసుకుంటారు. జాతీయ అధ్యక్షులు కూడా సోనియా గాంధీ గారు కొంచెము అనారోగ్యంగా ఉన్నప్పటికీ వారికి కూడా కష్టపడి 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని తెచ్చింది, 10 ఏళ్ళు ప్రతిపక్షంలో పనిచేసారు, ఆ చరిత్ర ఉంది. ఎందుకంటే మొన్ననే వాళ్ళకి అవకాశం ఇచ్చారు. 11:10కి అటాక్ అయింది కదా, మా వాళ్ళు సాయంత్రం నుంచి సీసీ కెమెరాలు తీస్తే 8 గంటల నుంచి 8 నుంచి 9 గంటల నుంచి మన ఆఫీస్ చుట్టూ తిరుగుతుంది ఈ బ్యాచ్ మొత్తం. మన మీద అటాక్ ఎవరైతే చేసారో ఆ అటాక్ చేసిన బ్యాచ్ మొత్తం మన ఆఫీస్ చుట్టూ తిరుగుతారు. అక్కడక్కడే రెక్కి చేస్తా ఉన్నాడు, ఇప్పుడు బైక్ మీద ఇటు పోతున్నాడు, అటు వస్తున్నాడు, ఇవన్నీ చేస్తా ఉన్నాడు. ఎవరైతే అమ్మాయిలు వెనకంగా వచ్చి మనలో డాష్ ఇచ్చారో ఆ అమ్మాయిలు కూడా మనకు ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందు కరెక్ట్ 15 నిమిషాల ముందు అక్కడ నుంచి కామినెంట్ సైడ్ నుంచి వచ్చి ఆడ బైక్ ఆపుకొని ఆ బైక్ మీద ఇంకొక అమ్మాయి, ఈ బైక్ మీద ఇంకొక అమ్మాయి స్కూటీ ఉంటే 2 కలిపి ఒక బండి మీద పెట్టి వాళ్ళకి గైడ్ లైన్స్ ఇచ్చి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతే మన కార్ ఇక్కడ నుంచి మూవ్ అయిందా అక్కడ వాళ్ళు వెయిట్ చేసి సీసీ కెమెరాలో ఉంటుంది, మీరు చూడొచ్చు. వెయిట్ చేసి మేము కెమెరాలు పెట్టుకొని కార్ ఇక్కడ నుంచి మూవ్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి వెనకంగా వచ్చి డాష్ ఇస్తారు. ముందుకెళ్ళి కూడా వచ్చి కార్ ఆపుతాడు, వెనకంగా వచ్చి వీళ్ళు డాష్ ఇస్తారు. అది ఏం కాకముందుకే పెద్దగా అదైపోయినట్టు వీళ్ళు యాక్టింగ్లు చేసే విధంగా అది చేసి దాన్ని షో చేసి ఇది ఒక రకమైన ప్రయత్నం చేసి అనమాట. అంటే ఇంత దిగజారిపోయి కాంగ్రెస్ పార్టీ ఈ దాడి చేసింది ఎవరో కాదండి బ్రదర్, 100% దీన్ని దాడి చేసింది ముఖ్యమంత్రి తమ్ముడు కొండల్ రెడ్డి
ఇలా సీతక్క పాత్ర అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఒకసారి మనము ఈ సీసీ కెమెరాలు అన్ని ఎతికేటువంటి క్రమంలో అక్కడ పక్కన కూడా టీ టైంలో కానీ అక్కడక్కడ అన్ని షాపులలో సీసీ కెమెరాలు ఉన్నాయి. వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసుకుంటే ఆ మిత్రులు కూడా సీసీ కెమెరాలు వీడియోలు ఇచ్చారు మనకు. ఇస్తే అందులో సాయిరామ్ రెడ్డి అనేటువంటి కాంగ్రెస్ వ్యక్తి ఒకటి ఫోటో బయటపడ్డాడు. ఆ ఫోటో బయటపడి ఇట్లా బయటికి వెళ్ళి మన మీడియాలో మన దాంట్లో పెట్టంగా వెంటనే అతను ఫేస్బుక్ ప్రొఫైల్ అంతా లాక్ చేసి పెట్టుకున్నాడు. ఒకళ్ళు నువ్వు తప్పు చేయలేదు, ఎందుకు నువ్వు లాక్ చేసి పెట్టుకోవాలి? సాయిరామ్ రెడ్డి తప్పు చేయలే, ఈ రెక్కి చేయలే, నా మీద దాడికి ప్రోత్సహించలే, ప్లానింగ్ చేయలే, స్కెచ్ గీయలే, ఎందుకు ప్రొఫైల్ లాక్ చేసి పెట్టుకున్నావు? దేనికి చేసి పెట్టుకున్నావు? అంటే నువ్వు ప్రొఫైల్లో పోతే నువ్వు ఓనంతో దిగిన ఫోటోలు, నీ దొంగతనం, నీ లంగయ్యవారం అంతా బయటకు వస్తానా? సాయిరామ్ రెడ్డి ఫైనల్ కాదు, ఇలా సాయిరామ్ రెడ్డి పైన శశిధర్ రెడ్డి అని ఇంకొక ఆయన ఉన్నాడంట, ఆయనకు సీతక్క రాఖీలు కడుతుందంట ప్రతి సంవత్సరం. ఇంకా వస్తున్నది కథ చూడు. అన్న ఒక డౌట్, అంటే సీతక్క రాఖీ కడితే ఇక సీతక్క అదే చెప్తున్నా నేను. అదే ఇప్పుడు సీతక్క రాఖీ కడితే నేను చేస్తున్నా అంటే ఈ వ్యక్తి సాయిరామ్ అనుచరుడు, ఎవరు శశిధర్ రెడ్డి అనుచరుడు. సాయిరామ్ అనే వ్యక్తి ఆడ ట్రేస్ అవుట్ అయ్యిండు. మనం సీతక్క మీద వరుసగా మనం 4 రోజులు కథనాలు చేసినాము. అంటే మన అందులో కూడా అద్భుత కల్పనలు ఏం లేదు. దొరికిన ఇసుక లారీలు కొన్ని తప్పిపోయినాయి. పోలీసుల పహారాలో ఉన్నటువంటి ఇసుక లారీలు తప్పిపోతే దానికి ఆటోమేటికల్ పోతాయి. అవి పోవు కదా, మీరు ఏదో చేసిర్రు, ఎక్కడ పోయినాయి ఇసుక లారీలు? ఆ ఇసుక లారీలకు పిఏ సుజిత్ రెడ్డికి ఏం సంబంధం? పిఏనే ఉన్నాడా, సీతకు ఉన్నదా? ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని మనం రైజ్ చేసినాం. సో 100% అంటే మన అనుమానం నేను చెప్పేది, నేను క్లారిటీ చెప్పట్లే. వీళ్ళు అనుమానం ఉంది కాబట్టి వీళ్ళు ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం వాళ్ళ మీద విచారణ చేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తి మీద దాడి చేసి, జర్నలిస్ట్ మీద దాడి చేసి ఇంకేదో చేతులు దులుపుకొని ఎవరు సందాలు ఆడుంటాం అంటే ఊకుంటారు అనుకుంటున్నారేమో. 100% దీన్ని వదిలిపెట్టేది లేదు. దీని వెనకాల ఎవడున్నాడో అన్నాక ఇప్పుడు పోలీసు వాళ్ళు రెస్పాండ్ అవుతారా కారా చూస్తాం. సీసీ కెమెరా ఎంత చేసినా ఇప్పటిదాకా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టలే. ఇంతదాకా ఏదో చిన్న చిన్న పిట్టి కేసులు పెట్టేసి వాళ్ళని అది చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఇంకా మొత్తం అందరినీ పూర్తి స్థాయిలో అందరిని అరెస్ట్ చేయలేదు. లొంగిపోయిన ఇద్దరిని రిమాండ్ చేసినట్టు మళ్ళీ వాళ్ళకు కూడా ఆ కేసులు బలంగా లేకపోతే వాళ్ళకు కూడా రేపు మాపు బెయిల్ వస్తుంది. అవును, సీతక్క కాకుండా మళ్ళీ మీరు రేవంత్ రెడ్డి తమ్ముడు కుండలరెడ్డి పేరు కూడా తీయడం జరిగింది. ఎందుకు అంటే మనము ఇంత గతంలో కూడా 2-3 సార్లు బెదిరింపు ఫోన్స్ వస్తున్నాయి. నువ్వు ఏమనుకుంటున్నావు, కేసీఆర్ అనుకుంటున్నావా? వాళ్ళ బ్యాచ్ ఉంటది కదా, డైరెక్ట్ వాళ్ళని చేస్తారు. నువ్వు కేసీఆర్ అనుకుంటున్నావా? గీసులు పెట్టి నిన్న ఏమైనా హీరోయిన్ చేస్తారు అనుకుంటున్నావా? బిడ్డ నీ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, అట్లా ఇట్లా అంటే కొంచెం బెదిరింపులు వచ్చేటివి. ఏం చేస్తారు ట్రీట్మెంట్ అనేటువంటి ధీమాలో? ఎందుకంటే మనం తెలంగాణ వాళ్ళం కొంచెం అంత మొండిగానే ఉంటాం, అంత ఈజీగా ఏం భయపడుతున్నామేం కాదు. సరే వాడేం చేస్తాడు, సుధాం పాటు ఏం చేస్తాడు అన్నట్టుగా మనం ఉండే. ఈ కొడంగల్ కూడా 20వ తారీఖు నాడు కొడంగల్ కూడా పోయినా నేను. కొడంగల్ వెళ్ళి అక్కడ కూడా పాపం అక్కడ 44 కుటుంబాలు రైతులు వాళ్ళ భూములను గుంజుకుంటున్నారంటే వాళ్ళ తరపున కూడా మనం పోయి మన వాయిస్ వినిపించడం జరిగింది. వాళ్ళ వాయిస్ విన్నాము. మీరు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. పాపం కాళ్ళ మీద పడుతుంటది వచ్చి ఒక పెద్ద మనిషి. అంటే వాళ్ళకి మొత్తం భూమి లేదు, ఇల్లు లేదు, ఏం లేదు, ఉన్నాయి 2 ఎకరాలు. అది ఎప్పుడో 1970లో ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఇండ్లు, అదే భూములు, గరీబీ అటవ కింద ఇందిరమ్మ ఇచ్చినటువంటి భూములు. ఆ భూములను మళ్ళీ ఇదే ఇందిరమ్మ రాజ్యం అంటే వాళ్ళు గుంజుకుంటున్నారు. మాకు కష్టం అవుతుంది, మేము బతకలేము, చచ్చిపోతాం అన్నట్టుగా అంటే ఇంకా వాళ్ళ వర్షన్ వినిపించినాం మనం. ఇటు కొడంగల్కి మనం గ్రౌండ్కి వెళ్ళి రిపోర్ట్ చేసినాం. ఇటు సీతక్క విషయంలో వాస్తవాలను బయటకు చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం. దీంతో మొత్తం విషయం అంతా ఇంకా వాళ్ళకి బాగా మింగుడు పడిన వ్యవహారం అయింది. ఇప్పుడు ఏదన్నా నేను అడగోలుగా మాట్లాడుతున్నా, ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నా, వాడు ఏదో ఒక రకంగా అది చేస్తుండే. మనం సబ్జెక్ట్ బేస్డ్గా పోయినాం, ఇష్యూ బేస్డ్గా పోయినాం కాబట్టి వాడు ఇంకా అటాక్ చేసి భయపెట్టడం తప్ప ఇంకొక ఆప్షన్ లేకపోయింది మనకి. సో కాబట్టి ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు చేసి పైకి వెళ్ళి మళ్ళా వాళ్ళ స్పోక్ పర్సన్స్ పెట్టి ఫేక్ ప్రచారాలు చేసుడు. అవును, చూసాం మనం. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కూడా చాలా మంది కామాంధుడు అని చెప్పి కూడా అక్కడికి వెళ్ళి పరామర్శిస్తున్నారు. నిన్న అదే మన కేటీఆర్ గారు వచ్చి పరామర్శించిపోతే ఈ బ్యాడ్జ్ అంట అంతకు ముందు లేదు, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లా వచ్చింది అని చెప్పేసి కూడా ప్రచారం చేస్తాను. ఎంత దుర్మార్గం అంటే, నాకు ఇన్సిడెంట్ జరిగింది గురువారం నాడు నైట్, సర్జరీ అయింది శుక్రవారం నాడు సాయంత్రం. ఆ సర్జరీ కూడా మీరు హాస్పిటల్ దగ్గర వచ్చిన ఆ రోజు ఈవినింగ్ దాకా కాలే. ఏ సర్జరీ అయినా ఫాస్టింగ్ పెడతారు, ఫుడ్ పెట్టరు. ఫుడ్ పెట్టకుండా ఒక 8 hours ఎంప్టీ స్టమక్ తో నుంచి సర్జరీ చేస్తారు. ప్లాస్టిక్ సర్జరీ అయినప్పుడు కూడా మీరు ఏం తినకండి అని చెప్పేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా, మార్నింగ్ కొంచెం మెడిసిన్స్ ఇస్తాం కాబట్టి టిఫిన్ తినిపించారు. ఇప్పటి నుంచి 8 గంటల దాకా మీరు ఏం తినొద్దు అంటే అప్పటిదాకా సాయంత్రం దాకా ఉన్నాం. ఈ గ్యాప్ లో కొంతమంది ప్రజాప్రతినిధులు కావచ్చు, జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు, బాలక సుమరణ లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళందరూ అక్కడికి వచ్చి కలిసి పరామర్శించిపోయారు.
ఆ ఫోటోలని మన కేటీఆర్ గారు వచ్చినటువంటి ఫోటోలను పెట్టి హాస్పిటల్లోనేమో లేదు, ఈడనేమో బ్యాడ్జ్ ఉందని చెప్పేసి ప్రచారం చేస్తారు. ఇదంతా దిక్కుమాలినది. ఇది ఎప్పుడు సర్జరీ చేసిన తర్వాత బ్యాడ్జ్ చేస్తారు. ఇంకా నిన్న మీకు ఇంకా కొంచెం ఆ ఫోటోలు క్లోజ్ చేసి చూస్తే ఈ హోల్స్ లో కూడా మొత్తం ఫిల్అప్ చేసి పెట్టారు నిన్నటి వరకు. అంటే గాలి ముక్కులో నుంచి పోకుండా నోట్లో నుంచి తీసుకునేది ఉండే. ఈ 3 రోజులు అట్లనే ఉన్నా. అప్పుడు మాట్లాడినా కూడా అవ్వలేదు సరిగ్గా. ఇది ఎందుకు పెడతారు అంటే ఇది ఇరిగింది కాబట్టి ఈ బోన్ కింద బేస్ పెట్టాలి. బేస్ పెట్టి దాన్ని సెట్ చేయాలి. సో కాబట్టి కిందంగా బేస్ పెట్టి పైన సెట్ చేసి ప్లాస్టర్ వేసారు. ఇదంతా ఒక మళ్ళా షేప్ లెక్క పెట్టి మన ముక్కు క్యాజువల్ గా ఎట్లా ఉంటుందో ఆ షేప్ లోనే ఉండే విధంగా, షేప్ అవుట్ కాకుండా అట్లా వేసి పెట్టారు అనమాట. దీన్ని కూడా ఇంత డెప్త్ సబ్జెక్ట్ కూడా నువ్వు ఆడ బ్యాడ్జ్ ఉంది, ఈడ బ్యాడ్జ్ లేదు, ఈడ బ్యాడ్జ్ ఉంది, ఆడ బ్యాడ్జ్ లేదు, గిది చిల్లర పంచాయతీ. ఇంకొకరామ కాల్వ సుజాతనా, ఆమె ఎవరో ఆమె ఏం స్పోక్స్ పర్సన్, ఆమెకి ఏం చూసి స్పోక్స్ పర్సన్ ఇచ్చారో తెలియదు మనకు. కానీ ఆమె ఏ పాటి స్పోక్తుందో ఏ పాటి ఫేక్తుందో ఇది అర్థమవుతుంది చూస్తుంటే. నిజంగా ఆమె నాకు తల్లి సమానురాలు ఏజ్ లెక్క కనపడతా ఉంది. మా అమ్మ ఆమెది ఒకటే ఏజ్ లెక్క కనపడతా ఉంది. జర మీరు విజ్ఞతతో, మీకు కూడా పిల్లలు ఉంటారు, మీకు కూడా వ్యవహారం కుటుంబం ఉంటది, బట్ట కాల్చి మీ దేశం ముందు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం ఇంగితం ప్రజల్లో ఉన్నాం. మనం ఏది మాట్లాడితే అది కరెక్ట్ కాదు. మనం మాట్లాడుతుంటే రేపన్నాడు మన దిక్కు చూసే వాళ్ళు ఉంటారు. మనం ఒక తప్పు విషయాన్ని చెప్తే తుప్ప ఊంచే వాళ్ళు ఉంటారు నోరు తెరిచి మరి. సో కాబట్టి ఇట్లా ఏది పడితే అది ఫేక్ ప్రచారం చేయకూడదని కొంచెం ఇంగితం తెచ్చుకోవాలి వాళ్ళు. వాళ్ళే డైరెక్ట్ పెట్టేసి ఒక ఫేక్ ను పెట్టేసి వాళ్ళే ప్రచారం చేస్తే మరి ఈ సీసీ కెమెరాలు, ఈ సూచన సాక్ష్యాలు ఇవన్నీ ఎక్కడ పోతాయి? ఇవన్నీ పరిగణలోకి తీసుకోరా? మీకు ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు తీసుకుంటారా? సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, వీడియోలు. సరే సీసీ కెమెరాలు కాకుండా ఆడ మాట్లాడిన 2 మహిళలు ఉన్నారు కదా మా ఆఫీస్ పక్కన, మరి వాళ్ళ సాక్ష్యం చెప్తున్నారు కదా. తప్పకుండా వాళ్ళదే తప్పు, వాళ్ళు అసలు ఏం చేయలేదు, కార్ల నుంచి పోతుంటే వాళ్ళే వచ్చి గుద్దిర్రు, వాళ్ళే లొల్లి పెట్టారు, వాళ్ళే కొట్టిపించారు, ఒక్కరిని చేసి కొట్టిరు అని ఆ తల్లి చెప్తుందిగా. అంటే ఇవే కౌంట్ రాదు. కాంగ్రెస్ మరింత దిగజారిపోయిందంటే ఇది మొగోళ్ళు అయితే గాజులు వేసుకోవాలి. ఇట్లాంటి పనులు చేసే బదులు గాజులు వేసుకొని చేయండి. మేము ప్రశ్నిస్తున్నప్పుడు, మేము ప్రజల కోసం మాట్లాడినప్పుడు మీకు అందులోని విషయాన్ని తీసుకొని మేము ఏమైనా తప్పు మాట్లాడితే మా మీద లీగల్గా తీసుకోండి, ఇంకోటి తీసుకోండి. వాడు ఏం దొరికినా దొరకవానికి. కాబట్టి ఇట్లాంటి ప్రయత్నాలు, ఈ దాడులు చేసి ఇవి చేసే ప్రయత్నాలు. ఓకే అన్న, మీ గురించి మీ ఇంటర్వ్యూ కింద నేను కొన్ని కామెంట్ కూడా చదివినా, మీ న్యూస్లు ఉంటాయి కదా, న్యూస్కి సంబంధించి కూడా ఆ జర్నలిస్ట్ అని ఒక ముసుగులో బీఆర్ఎస్ పార్టీని జోక్తాడు అని చెప్పి కూడా కొన్ని కామెంట్లు చూడడం జరిగింది. నేను దీనికి మీ సమాధానం ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీ అంటే బ్రదర్, నేను ఒక మాట చెప్తా. అంటే తెలంగాణకి ప్రోగా మాట్లాడితే స్టేట్కి ఏదైనా అన్యాయం జరిగితేనో ఈ కృష్ణా నీళ్ళ మీద నేను మాట్లాడినా. ఇప్పుడు నా వాయిస్, నా లైన్, బీఆర్ఎస్ లైన్ ఒక తిరగానే ఉంది. ఇప్పుడు నేను దాన్ని సపోర్ట్ చేసినట్ట. రిటైర్డ్ ఇంజనీరు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఏ పార్టీ కాదు, ఆయన రిటైర్డ్ ఇంజనీర్. ఆయన కూడా ఆ రంగంలో నిపుణులు కాబట్టి వారు కూడా ఇది తప్పు అని చెప్పేసి మాట్లాడతారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసినట్ట. అంటే విషయాన్ని పార్టీకి నువ్వు పెట్టేసేట్లయితే అది కాళేశ్వరాన్ని అందరు వ్యతిరేకించారు, మరి మేము సపోర్ట్ చేసిన, నేను అది సపోర్ట్ చేసినట్టేనా మొత్తం పార్టీకి? నేను సబ్జెక్ట్ బేస్డ్గా ఇప్పుడు ఈ నీళ్లు మనకు అవసరం, ఎట్లా వస్తాయి, ఏంది, ఏ విధంగా అనేది మనం మాట్లాడినాం. అసలు సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పేది ఒకటే మాట, ఆ మిత్రులందరికీ కూడా. నేను ఇప్పటికి కూడా వాళ్ళని ఏమో విమర్శించట్లే. వీళ్ళందరూ బీఆర్ఎస్ ను ప్రశ్నించక ముందుకే నేను మాట్లాడినా. బీఆర్ఎస్ 2019 ఆ టైంలో నా వీడియోలు చూడండి మీరు. నల్లగొండ మీద నేను ఒక అద్భుతమైన వీడియో చేసిన. మా ప్రాంతం డెవలప్ అవుతలేదు, మొత్తం మీ ప్రాంతానికి తీసుకుపోతుర్రు, మాకు నీళ్ళు వస్తలేవు, మాకు ఇంకా ఫ్లోరోసిస్ సమస్యలు ఉన్నాయి, ఆ శాశ్వత పరిష్కారం లేదు మాకు, ఇవన్నీ చేసినాం మేము అప్పుడు. అంటే వ్యక్తిగతంగా ఎక్కువ దూషిస్తాడు. ఏం వ్యక్తిగతంగా చెప్పి, ఏ వ్యక్తిగతంగా? ఉదాహరణ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి బ్రదర్స్ ని కానీ ఏమన్నమాట, అంటే బయట టాక్ వ్యక్తిగతంగా కాంగ్రెస్ లీడర్ పర్టికులర్ పెట్టుకుని దూషిస్తాడు అని చెప్పి కూడా వార్తలు నడుస్తున్నాయి బయట. నేను అదే చెప్తున్నా బ్రదర్, వ్యక్తిగతంగా నేనేం దూషించిన. ఇప్పుడు ఆయన ఏదో థింగర్ గా మాట్లాడి ఉంటాడు, ఏదో ప్రాపర్ గా మాట్లాడి ఉంటాడు. ఈయన ఈ విధంగామైనటువంటి కామెంట్లు చేసి వీళ్ళ అవగాహన లేమి ఇట్లా ఉంది, ఈ విధంగా వీళ్ళ అవగాహన లేమని చెప్తాం. ఇది మాట్లాడే క్రమంలో, చెప్పే క్రమంలో, ఇప్పుడు నువ్వు పాలమూరు బిడ్డవు, నువ్వు ఎంత వద్దనుకున్నా నీ పాలమూరు యాస వస్తుంది, నీ పాలమూరు భాష వస్తుంది, నీ పాలమూరుకు సంబంధించినటువంటి ఫ్లేవర్ ఉంటుంది. నేను నల్గొండోని, మునుగోడోని, నాకు కూడా నా ఫ్లేవరు, నా ప్రాంతంలో ఉన్నటువంటి భాష కొంచెం కర్కశంగా, గట్టిగా, ఉన్నట్టుగా చెప్పేటటువంటి తత్వం నాకు కూడా ఎంతో కొంత ఉంటది కదా, మన గడ్డ నుంచి మనకు వస్తుంది కదా. నేను ఇది మాట్లాడేది నీకు ఇట్లా పర్సనల్ అటాక్ లెక్క ఎట్లా అనిపిస్తుంది? అందులో నేను వాళ్ళ ఫ్యామిలీలోకి అడుగుపోయినా,
ఆయన మీద క్యారెక్టర్ అసాసిన్ చేసిన ఈయన ఇదని చెప్పిన అట్లా ఇప్పుడు నేనేం మాట్లాడినా ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి ఎప్పుడు మాట్లాడినా పోతిరెడ్డి బాడు పొక్క కొట్టే కాంట్రాక్ట్ తీసుకుంది మీరే అని చెప్పిన. ఇది పర్సనల్ అటాకా? చెప్పండి. మీరు ఉద్యమకారులు అని చెప్పుకుంటారు కదా, మీరు పోతిరెడ్డి బాడు పొక్క కొట్టే కాంట్రాక్ట్ తీసుకుంది మీరే తెలంగాణ ఉద్యమం పీక్స్ నడుస్తున్న టైంలో అని చెప్పిన. ఇది పర్సనల్ అటాక్ కాదు కదా, సబ్జెక్ట్ బేస్గానే మాట్లాడుతున్నాం. ఎవరు కూడా పర్సనల్ అటాక్లు ఉండవు, వాళ్ళే ఇంకా మళ్ళీ పర్సనల్ అటాక్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నా క్యారెక్టర్ మీద కొడితే ప్రయత్నం చేస్తలేరా వాళ్ళు? నేను అట్లా క్యారెక్టర్ మీద కొట్టాలనుకుంటే బొచ్చడున్న వెంకటరెడ్డి తీయాలంటే, బొచ్చడున్న రాజగోపాల్ రెడ్డి తీయాలంటే మనకన్నా ఉంటాయో ఉండయో కానీ రాజకీయ నాయకులకు ఎన్ని బొక్కలు ఉండవు. ఏ పార్టీ అయినా కావచ్చు, అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఎన్ని బొక్కలు ఉండవు. వాళ్ళు పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా అన్ని బొక్కలే. సో కాబట్టి ఈ ప్రయత్నం మానుకోండి. ఇప్పుడే నువ్వు చూపిస్తావు ఇన్స్టాలో పోస్ట్ చూసినా, నువ్వు చూస్తే గంత దిగ ఒకసారి చూపి దాన్ని ఓపెన్ చేయి. ఇగో గింత దిగజారి. ఈ హ్యాండిల్ ఎవరిది? ఇది రేవంత్ అన్న సైన్యం తెలంగాణ. ఇగో ఇందులో ఒక్కటన్నా వాస్తవం ఉందా? ఇందులో? ఇక పోస్టులు పెట్టిరు, ఒరే ట్విట్టర్ పిట్టా అని చెప్పేసి పెట్టిర్రు, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అని చెప్పారు. మా పిల్లలు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఒకటైతే ఇక్కడ ఉన్నదాన్ని వాళ్ళకి ఒకటి ఇంకో ఏదో. అదే ఇదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. ఒక్కసారి శంకర్ ఆఫీస్ లో పని చేస్తున్న నరసింహ ఇచ్చిన కంప్లైంట్ అని చెప్పి కూడా మనం చూస్తున్నాం. ఇందులో కూడా అమ్మాయిలు అర్ధరాత్రి అని చెప్పేసి ఏదో రాసి పెట్టారు. అయితే ఇందులో నువ్వు కంప్లైంట్ మొత్తం చదువు. ఓకే, ఇందులో కూడా క్లియర్ గా ఆ అమ్మాయిలను అర్ధరాత్రి నా ఆఫీస్ కి రా అని చెప్పి అని కూడా ఇలాంటి వార్తలు. అంటే అది ఎక్కడన్నా ఉంది అంటే బ్రదర్, నేను ఇవాళ నుంచి జర్నలిజం వదిలేస్తా, ఇవాళ నుంచి ఈ మొత్తానికి మాట్లాడడం పక్కా అంటారు. ఈ కంప్లైంట్ లెటర్ సేమ్ ఇందులో ఉన్నట్టు వస్తే నా అందులో ఇప్పుడు వాళ్ళు అందులో కంప్లైంట్ లో ఏం రాసిర్రు? ఇద్దరు అమ్మాయిలు వచ్చిర్రు, మాకు తాకిచ్చిర్రు కార్కి, వాళ్ళే బూతులు తిట్టిర్రు, వాళ్ళే వల్గర్ లాంగ్వేజ్ వాడిరు, ఇదేం పద్ధతి అమ్మా అని మేము మాట్లాడినాం, మా మీద అటాక్ చేసిరని మన వాళ్ళు కంప్లైంట్ రాసిర్రు. ఇన్సిడెంట్ జరగగానే కంప్లైంట్ లో దాని తర్వాత మనం తీసుకుంటా పోతున్నా కొద్ది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.